రెండు రాష్ట్రాల మధ్యన జలజగడాలు అసలు బిగినైందే నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించినటువంటి వివాదాలతో రాష్ట్ర విభజన జరిగింది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ రెండు రాష్ట్రాల కాన్సెప్ట్కి సంబంధించి ప్రధానమైనటువంటి వ్యవహారం జలాలు. కేసీఆర్ ఉన్నప్పుడు నిశ్శబ్దంగా వాటర్ లాక్కుపోయాడు. దాన్ని కంట్రోల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి చివరిలో కరెక్ట్గా లాస్ట్ రోజున శ్రీశైలం మీదన అడ్డుపెట్టి నీళ్ళన్నిటి పక్కకి తరలించడంతో కృష్ణా బోర్డు ఇంటర్ఫీర్ అయితే కృష్ణా బోర్డుకి ప్రాజెక్టులన్నీ అప్పజెప్పేసేయండి అని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎంత కేటాయించారో అంతే ఇస్తాము ఎప్పటికప్పుడు అని చెప్పింది. రాష్ట్ర విభజన టైంలో 2015లోనే క్లియర్గా బచావత్ ట్రిబ్యునల్ మీదన అప్పీల్కి వెళ్ళి ఉన్నారు. ఆ బచావత్ ట్రిబ్యునల్ మీదన అప్పీల్ సంగతి కోర్టుతో తేలే వరకు కూడా ఆ రోజును కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 299 టీఎంసీల వరకు తెలంగాణకి, 530 టీఎంసీల వరకు ఆంధ్రప్రదేశ్కి నీళ్ళని కేటాయించారు. అదే నీళ్లు రావాలి. దాన్ని విరుద్ధంగా 50-50 అని లాగేసుకున్నటువంటి కేసీఆర్ ఆ రోజున షర్మిలను ప్రశ్నించారు. టీఆర్ఎస్ వాళ్ళు జలాల గురించి నువ్వేం మాట్లాడతావంటే ఆంధ్ర కాదు ఒక్క బొట్టు నీళ్లు కూడా తెలంగాణ నుంచి పోనీనంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాల హోదాలో మాట్లాడింది. ఇప్పుడు షర్మిలకి ఓ సమస్య ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది. ఇప్పుడు జలజగడం తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రాతో పెడుతుంది. ఆంధ్రాకి హక్కుని కాలరాసేటటువంటి పని చేస్తుంది. ఇప్పుడు మరి తన అధిష్టానంకి కంప్లైంట్ చేస్తుందా, తెలంగాణ ప్రభుత్వం మీద పోరాటానికి దిగుతుందా, రేవంత్ మీదన పోరాటానికి దిగుతుందా? వాస్తవంగా అయితే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అందరూ మాట్లాడాలి. సాక్షితో వీళ్ళు వార్త రాసుకుంటారు, జగన్ మాట్లాడతాడు. షర్మిల ఎందుకు అన్నానంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉంది కాబట్టి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఈ నెల 17 నిర్వహించిన సమావేశంలో అంగీకరించి ఆ తర్వాత అడ్డం తిరిగిన తర్వాత కృష్ణా జలాల వాటాపైన తెలంగాణ తొండాటకు దిగింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్కి 512, 32 కాదు 512, తెలంగాణకు 298 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ 2015 జూలై 18, 19 కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీన్ని అంగీకరిస్తూ ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటుపై కృష్ణా బోర్డులో చర్చించి దాని ప్రకారం రెండు రాష్ట్రాలు నీటిని వినియోగించుకుంటున్నాయి. మరోవైపు కృష్ణా జలాల్లో సగం వాటా కావాలని గతంలో తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వెలువడే వరకు పాత వాటాలే చెల్లుబాటు అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా నీటి వాటాలపైన అడ్డం తిరిగింది. కేంద్రం చేసిన తాత్కాలిక సర్దుబాటును అంగీకరించబోమని పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసింది. కానీ 1976 మే 31 బచావత్ ట్రిబ్యునల్ జారీ చేసిన అవార్డులో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలో 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకి 749.16 ప్రాతిపదికన ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. వాటా ఆధారంగా రెండు రాష్ట్రాలకి నీటిని పంపిణీ చేస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956లోని సెక్షన్ 6 సబ్సెక్షన్ 2 ప్రకారం KWDT1 అవార్డు సుప్రీంకోర్టు డిగ్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. అందుకే KWDT2 వాటి జోలికి వెళ్ళలేదు. 65% లభ్యత కింద ఉన్న మిగిలిన జలాలు 194 టీఎంసీలకు ఉమ్మడి రాష్ట్రానికి KWDT2 అదనంగా కేటాయించింది. వీటిని పరిశీలిస్తే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చిన బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు మారబోవని జలవనరుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా, ఇక్కడ రగిలిస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్ర నీళ్ళ గురించి ఏం చేస్తారని.